హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. సజీవ లెక్కలో ఏసే కృపలో భద్రపరచబడి ఉన్నాను. ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం ప్రభువుకు సమయం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ప్రభువుని మహిమపరచండి. ఉదయకాలం దేవుడంటే ప్రభు మనలందరినీ కరుణించాలని కోరుకున్నామండి. నేను గడిచిన 3-4 డేస్ నుంచి వీడియోలు చేయట్లేదు. ప్రభువుకు సమయం ఇవ్వలేనందుకు చాలా గిల్టీగా ఉంది. ఎందుకంటే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, మా తమ్ముడు మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అందువలన వీడియోలు చేయలేకపోయాను. వీడియో చేసాం. అక్కడ లొకేషన్ మంచిగా ఉండాలి కదా, అంటే పీస్ఫుల్గా ఉండాలి అనేసి అక్కడ ఇబ్బందిగా ఉంటుందని వీడియోలు చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ప్రభు సమయం వచ్చిన వారందరూ కూడా ప్రభు కనిపెట్టున్నారు. ఈరోజు జన్మించిన బిడ్డలందరూ కూడా గాడ్ బ్లెస్ యూ అండి. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా, ఈవెంట్ జరుపుకునే వారికి, మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వాళ్ళందరికీ కూడా మరి భారతీ ఛానల్ తరఫు నుంచి గాడ్ బ్లెస్ యూ అండి. ముందుగా మరి అందరికీ శలం అండి. శలం చెప్పడం మర్చిపోయాను. ప్రభు మనందరికీ సమాధానం కలగజేయనుగాక. వెదర్ ఇక్కడ సిటీలోనైతే వర్షం బాగా వస్తుంది కాబట్టి నేను మొత్తం ప్యాకప్ అయి ఉన్నాను అనమాట. డ్యూటీకి రావడం జరిగింది. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, చలికి ఇబ్బంది పడే వారందరూ కూడా క్షేమంగా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానండి. భారతి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్రభు మిమ్మల్ని దర్శించినగాక. ప్రభు మీతో మాట్లాడాలని కోరుతున్నాను. ప్రభువు గురించి మాటలు తెలియజేయడం కోసం ఎంతోమంది వీడియోలు చేస్తున్నారు కదా, వారి శ్రమ ప్రభు కనిపెట్టునుగాక. నా శ్రమను కూడా ప్రభువు కనిపెట్టునుగాక. ఆయన సాక్షిగా ఆయన పనులు ప్రతిరోజు చేయాలని, ఆయన సాక్షిగా ప్రతిరోజు ముందుకు రావాలని ఆశపడ్డాను. కానీ కొన్ని స్కిప్ చేయడం వల్ల అసంతృప్తిగా ఉన్నది. ప్రభు దానికి మించిన సంతోషము మరిలా కలగజేయాలని కోరుతున్నాను. మరి ఈరోజు హాస్పిటల్లో ఉన్న వారందరి కోసము కూడా ప్రార్థనలు పెట్టండి, ప్రార్థించండి. ప్రార్థన భారం కలిగిన వారందరికీ చెప్తున్నాను, ప్రార్థించే మనస్తత్వం ఉన్న వారందరికీ చెప్తున్నానండి. యేసయ్య, మన ప్రియమైన యేసయ్య గురించి తెలియని వారు ఉంటే ప్రభువును ఈరోజు మీతో మాట్లాడాలని కోరుతున్నాను, మిమ్మల్ని దర్శించాలని కోరుతున్నాను. మా అందరూ యేసయ్య గురించి తెలుసుకోవాలి, నిత్యమైన మార్గంలోనికి నడవాలి. మొన్న ఏదో యాక్సిడెంట్ అయింది కదా, చాలామంది చనిపోయారు. వారి అందరి కుటుంబాలు చనిపోయిన బిడ్డలకు మరి తిరిగి రాలేదు. మరి వారిని ప్రభు చెంతకు చేర్చుకునే అవకాశం మన యేసయ్య వారికి దయచేయాలని అయితే మనము కోరుకున్నాము ఫ్రెండ్స్. ఇంకా ఏం చెప్పాను మర్చిపోతున్నాను. వాగ్దానము చదువుకున్నాము ఫ్రెండ్స్. వాగ్దానం చదివి వినిపిస్తాను. నేను మీ దేవుడనైన యెహోవాను. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు. మళ్ళీ చదివి వినిపిస్తున్నానండి. నేను మీ దేవుడనైన యెహోవాను. రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు.
ప్రభు ఉదయకాలంలో నాకు తెలియజేస్తున్నాడు. ఇది నేను చదువుకుంటున్న వాగ్దానం కాబట్టి నాకు తెలియజేస్తున్నాడు. మరి మీరు కూడా వాగ్దానము చదవని క్రైస్తవులు ఉన్నట్లయితే వాగ్దానం చదివి మనకు తెలియని విషయాలు మనకు తెలిసినవి కూడా ప్రభు మరి మనల్ని గర్వించడం కోసం ప్రతిరోజు మన గుర్తు చేసి ఉంటాడు. కాబట్టి వాగ్దానము చదవండి. క్రైస్తవులైన బిడ్డలకు చెప్తున్నానండి, తెలియజేస్తున్నాను. వాగ్దానాన్ని చదవని బిడ్డలు దయచేసి వాగ్దానం చదివి ప్రార్థన చేసుకొని మీరు ఏ పనిలోకి వెళ్ళినా కానీ ప్రార్థించుకొని ప్రభు మనకు కంచెగా ఆయన దూతల్ని తోడుగా ఉంచాలని ప్రార్థించి వెళ్ళాలి బయటికి అని నేను వేడుకొంచున్నానండి. ప్రభు దినమంతా కూడా మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినం మనల్ని ప్రభు కాపాడునుగాక, యేసు నామములో కాపాడునుగాక. ఇంకా మనం ప్రే టాపిక్ గురించి కూడా వెళ్ళాలి కదా. ప్రే టాపిక్ చెప్తాను. మనము ఎక్కడో ఉన్నా కానీ మన ఆలోచనలు ఇంకొక చోట, అంతులేని చోట ఉంటాయి. అది ఆలోచనలు అనేది సహజము, కానీ అవి మన కుటుంబం గురించినవా మన గురించినవా అనేది ఈరోజు మనము గ్రహించుకున్నాము. ఆలోచనలతోటే దురాత్మ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అది దురాత్మ కాదేమో అనుకునేంత మనల్ని డైవర్ట్ చేస్తుంది. మనం దేని గురించో ఆలోచిస్తుంటాము, మనకు తెలియాలి విషయాల గురించి మైండ్ అనేది అంత డైవర్ట్ అయిపోతుంది. ఈ ఆలోచన ఇది కూడా సాతాను మనకు తీసుకొస్తుందా, ఇది మనకే వస్తుంది కావచ్చు. ఇంత చిన్న తప్పిదము కూడా సాధారణంగా తెచ్చింది మనకు అనిపించవచ్చు. కానీ అంత చిన్న వాటితో స్టార్ట్ అయిన ఆలోచనలే మనల్ని పెద్ద తప్పిదంలో, పెద్ద పాపంలోకి నెట్టివేయడానికి దారి తీస్తాయి. కాబట్టి మనం ఏదైనా చిన్నది పొరపాటు, అది పాపంతో కూడినది, చెడుతో కూడినది ఏదైనా మన మైండ్లోకి వచ్చినప్పుడు మనల్ని మనము గద్దించుకోవాలి. మన హృదయాన్ని మనం పదిలపరచుకోవాలి. యేసయ్య మనల్ని సృజించిన వాడు, మన హృదయాన్ని ఆయన చేసిన వాడే. కానీ మరి జ్ఞానమును మనకు నింపాడు. ఆ జ్ఞానమును మనం ఎలాగ వాడుకుంటే, అది మనం మంచిగా వాడుకుంటే పరలోకానికి, చెడుగా వాడుకుంటే నరకానికి. ఈ విషయం అయితే మరి గుర్తు చేయనవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మళ్ళా చెప్తున్నాను నేను, మనకి ఎప్పుడైనా చెడు తలంపులు, మనం చేసేది ఒక పని అయితే ఆలోచించేది మన మైండ్ ఎంత షార్ప్గా ఆలోచిస్తుంది అంటే ఎక్కడో సంబంధం లేని విషయాలు మనకిప్పుడు మన జీవితంలో లేని విషయాలు కానీ ఇంకా మనకు తెలియని విషయాల గురించి కూడా కొన్ని ఆలోచనలు సడన్గా వాటిని అదే అధికమైన టైంలోనికి మనం వెళ్ళకూడదు. వెళ్తున్నాము అంటే దురాత్మ సంబంధమైన ఆలోచనలు అన్నమాట. ఇప్పుడు మనము ఏం చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? అప్పుడు బైబిల్ అయినా చదవాలి, ప్రార్థన అయినా చేయాలి. ప్రభువా, నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? ఈ ఆలోచన మరి నీ చిత్తమైనదేనా, దురాత్మ చిత్తమైనదా అని ప్రభువుని వేడుకోవాలి, ప్రభువుని ప్రార్థించాలి ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మనుషులలో ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా అందరికీ వస్తుంటాయి. ఆలోచనలు అనేటివి అందరికీ ప్రభు మనము మనుషులం కాబట్టి మనం ఎక్కడ ఉంటే ఏ పని చేస్తున్నా కానీ ఎక్కడో ఏదో ప్రపంచం గురించి ఆలోచించే దాన్ని మనుషులుగా ప్రభు మరి ఆ వరం మనకే ఇచ్చాడు. కానీ మనము మంచిగా వాడుకుంటే మంచి తలంపులతో నిండినది మన హృదయం పరిశుద్ధమైనది అవుతుంది. చెడు తలంపులతో చెడుకు సంబంధించినది మన దేహమునకు, మన హృదయమునకు కల్మషము, ప్రభువుకు ఇష్టము కానిది అయితే
అది మనల్ని ముంచి వేస్తుంది. కాబట్టి మీ ఆలోచనలు, మీ తలంపులు ఒక్కోసారి చాలా చిన్నవిగా స్టార్ట్ అయ్యి చాలా పెద్దవిగా మారతాయి. కాబట్టి మనము ఎలర్ట్గా ఉందాము. మనము హృదయాన్ని పరిశుద్ధపరుచుకున్నటకే ప్రయత్నము చేద్దాము ఫ్రెండ్స్. ఈ ఉదయకాలం మరి ప్రార్థన చేయండి. ప్రార్థన భారంతో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థించే భారం ఉన్నవారిని యేసయ్య వీడియో చూసిలాగా చేయనుగాక. నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. ఇలాంటి తలంపులతో మనము నిండి ఉంటాం. అందరము కూడా తలంపులతో నిండి ఉన్నప్పుడు దాన్ని దూరంలోనికి, దాని డీప్లోనికి వెళ్ళకుండా అది ఫస్ట్లోనే ఎండ్ అవ్వలాగా ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రభువుని వెంబడే మనం హత్తుకోవాలి అన్నమాట. ఈరోజు మన ప్రేయర్ టాపిక్ ఇది ఫ్రెండ్స్. ప్రతిరోజు వీడియో చూసే వాళ్ళని, వీడియో ఎండింగ్ వరకు చూసే వాళ్ళని ప్రభు కనిపెడుతున్నాడు. ఈరోజు నిన్న మొన్న వీడియో చేయనందుకు, ఈరోజు చేస్తున్నందుకు ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను, ప్రభువుకు ఘనత చెల్లిస్తున్నాను, ప్రభావములు చెల్లిస్తున్నానండి. మనందరికీ తోడుగా ఉండునుగాక. మరి జన్మించిన పిల్లలకు, తోడు వృద్ధులకు కూడా తోడుగా ఉండునుగాక. వ్యవసాయ పనులు చేసుకున్న బిడ్డలకు కూడా యేసయ్య మరి కనికరం చూపునుగాక. హోమ్ లోన్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా, బిజినెస్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, డ్యూటీ దగ్గర సమస్యలు కానీ అన్నింటినీ మరి యేసయ్య కనిపెట్టాలని నాకు గుర్తొచ్చిన అంశాలు చెప్తున్నాను. అన్ని అంశాలు చెప్పడం అంటే కష్టం కదా. నాకు గుర్తొచ్చిన అంశంలోనూ చెప్తున్నాను. మనం ప్రార్థనలో పెట్టుకున్నాము. ప్రార్థించే అవకాశం మనకు ప్రభు ఇచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ బాయ్ అండి.